నేను పుట్టగానే ధరణి నవ్వింది, తనను ఉద్ధరిస్తానని. ప్రకృతి ఒడిలో పెరిగి పులకల మొలకలు మొలిపిస్తానని. కానీ నేను పెద్దయ్యాను. కులం పిచ్చిని కలంలో నింపి కల్లోలం సృష్టించానొకప్పుడు. మతం మద్యం తాగించి మత్తులోనే ఊగించానప్పుడే. నోరులేని మూగజీవాలను సైతం వెతికి వెతికి వేటాడాను. ఊహల సౌధ నిర్మాణం కోసం వేల వనాలను పెరికేశాను. అమ్మ వంటి మీది పచ్చకోకను చింపి నా ఇంటి కప్పులేసుకున్నాను. నా చదువులకి ఈ నేల సరిపోలేదు. గ్రహాంతరాలలో గృహ నిర్మాణాలను కలగన్నాను. విజ్ఞానం పెంచుకొని వివేకం చంపుకొని నల్ల పొగల నాగరాజును నిద్రలేపాను. నింగిని నేలకు కలిపే రహదారులు కోకొల్లలను వేశాను. మంచి గించి న్యాయం గియం ధర్మం గిర్మం అన్నింటినీ స్వార్థానికి మారకమేశాను. నదులనైతే అడ్డుకున్నాను, ఆశల లాకులు వదిలేశాను. నిప్పును గుప్పెటలో ఒడిసిపట్టి గాలిని పట్టుకోవాలని గంతులేశాను. ఇప్పుడా ప్రళయ పంచకాలే నన్ను దండిస్తున్నాయి. ఫలితం ప్రకృతి అగ్నినేత్రం తెరిచింది. ఇప్పుడు నేనెక్కడ తలదాచుకోను? అమ్మను చులకన చేసి విశ్వ చైతన్యాన్ని విజ్ఞానంగా పులుముకొని మరణం కన్నా బాధైన ఓటమిని ఆహ్వానించుకున్న నన్ను చూసి మా అమ్మ ధరణి నవ్వుతున్నది. స్వీయ కవిత శీర్షిక అక్షరం తప్పిపోయింది. అక్షరం తప్పిపోయింది. ఎవరైనా చూశారా? కాలం పోటుకు ఓపలేక ఏ కవి చాటున నక్కిందో, లోకం పోకడన ఆపలేక తన అక్కసునెక్కడ కక్కిందో, ఆయాసం తెలియని అక్షరం అలుపెరుగని ఏ కలంలో దూరిందో, ఏ గళంలో దాగిందో. అయినా నా పిచ్చిగాని పట్టుపట్టి తనను దిద్దేదెవరు? తప్పులు సరిదిద్దేదెవరు? అక్షరం ఒకప్పుడు ఆభరణం, అక్షరమే ఒకప్పటి ఆయుధం. అక్షరమాధుర్యం అమృత సమం, అక్షరమే జింహలకిక్షురసం. అక్షరమంటే క్షయము లేనిదట. అయినా అక్షరం తప్పిపోయింది. ఆచూకీ తెలపాలా? అందమైన దేహం అందరికీ ఆరాధ్యం, ఆవేశానికి ఆయుధం, ఆనందానికి ఆలంబనం. అన్నం జీవకోటికి పరబ్రహ్మమైతే అక్షరం కవికోటికి వరబ్రహ్మం. నిత్యమై సత్యమై నాదమై బీజమై శబ్దానికి రూపమై శతాబ్దాలుగా నిలిచి ఉన్నది. శిక్షలనెన్నో భరిస్తూ శిరలపైనే సేదదీరి శాసనమై ఘోషిస్తూ పరమార్థం బోధించింది. అక్షరమే భావాలకు రూపంగా వెలిసింది. అక్షరమే లోకాలకు రక్షణగా నిలిచింది. ఆ అక్షరమే వేదాలకు శిక్షణయ్యి వెలిగింది. అయినా అక్షరం తప్పిపోయింది. శీర్షిక తరుణి ధరణి. ప్రమాదం అంచుల్లో ప్రయాణం చేస్తున్నవి పచ్చదనము కోల్పోయిన పిచ్చి తల్లి ధరణి ఒకటి, పచ్చి నిజం తెలియలేని పసి హృదయపు తరుణి ఒకటి. నిర్దేశం లేకనో నిజమేదో తెలియకనో తాను వేయు ప్రతి అడుగు తప్పటడుగుగా పడితే అగ్నిశిఖల అంచులలో నెగ్గలేదు ప్రతిసారి. సిగ్గులేని సమాజాన్న బ్రతుకంటే ఓ స్వారి. కాలుష్యపు కీలలలో కాలుతున్నది వసుధ, కాలనాగు కోర తగిలి కమిలిందో నాతి కథ. తడి వస్త్రంతో గొంతులు తెగకోసే సహచర్యం, తేనె కత్తి తీపంటూ నమ్మించే సంస్కారం. కోతి నుండి పుట్టామని కోటిసార్లు చదువుకొని కోతి కంటే హీనమైన బ్రతుకెందుకు లోకాన? దైవాంశకు వారసులమని చెప్పుకోను దమ్ములేక పిశాచాల పిల్లల వలె పైశాచిక బుద్ధులతో పుట్టుక మూలాలు మరచి అధ్వాన్నపు పరిణామం. పశువుగానే లిఖించాలి మృగజాతుల చరితం. ఆకుపచ్చ కోకలొలిచి అగ్గిలోకి నెట్టేస్తూ అవనిలోని జీవాలను బుగ్గిపాలు చేసేస్తూ బడబాగ్నిని సృజిస్తే బాధ్యులు ఇంకెవ్వరు? పడతి పూత చరితలను పాతేసేదెవ్వడు? పుడమి మీద విషబీజం నాటేసేదెవ్వడు? జన్మభూమి ధరణియని తరుణి కన్న తల్లి అని తెలిసే ఆ రోజులింకా రావేమో రావేమో. తెలిసే ఆ రోజులింకా రావేమో రావేమో.